గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. గవర్నరు ప్రసంగానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చలో జరిగిన పరిణామాలు, అంతకు ముందు రోజు గవర్నర్ ప్రసంగం సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక రకంగా హద్దులు దాటి ప్రవర్తించిందనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుందంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. గతంతో పోలిస్తే 2023 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు శాసనసభకు దూరంగా ఉన్నటువంటి కేసీఆర్ మళ్ళీ తొలిసారిగా శాసనసభలో అడుగుపెట్టడం ఈ సమావేశాల ప్రత్యేకతగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి అసెంబ్లీకి హాజరు కావడం ఆయన బాధ్యత. ఆయన్ని నాయకుడిగా ఎన్నుకున్నటువంటి ప్రజలు ఆశించింది కూడా అదే. అయితే ఆయన అనారోగ్య కారణాలు మరికొన్ని కారణాలు ఏవైనా మొత్తం మీద తొలిసారిగా శాసనసభలో కూర్చుండడంతో జరుగుతున్నటువంటి పరిణామాలు కొంత ఆశ్చర్యకరంగా కూడా ఉన్నాయి. కేసీఆర్ తొలి రోజు సభకు రాగానే ఇక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇటీవలనే ఆయన పార్టీని ఫిరాయించారు, కాంగ్రెస్ పార్టీలోకి చేరుకున్నారు. ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద కోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తున్నటువంటి సందర్భంలో కేసీఆర్ వద్దకు వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం కొంత ఆసక్తికర పరిణామంగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక రెండవది, గవర్నర్ ప్రసంగానికి సంబంధించినంత వరకు మధ్యలో సభ్యులు నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేసీఆర్ ఆశాంతం మొత్తం అయిపోయే వరకు కూడా విన్నాడు. సరే, రెండవ రోజు సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు ఒక దశలో తీవ్ర దుమారాన్ని లేపాయని మనం చెప్పుకోవచ్చు. మొదటిగా ఈ సభలో సభ్యులందరూ సమానం, మా తరపున ప్రతినిధిగా మీరు కూర్చున్నారు, ఇది మీ సభ కాదు అంటూ స్పీకర్ స్థానంలో కూర్చున్నటువంటి ప్రసాద్ను ఆయన హెచ్చరించడం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి పరిణామం. నిజానికి ఒక రకంగా చూస్తే ఇది సభా హక్కుల ఉల్లంఘన కింద ఆ పార్టీ నేతలు అభివర్ణిస్తున్నారు. స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిని దూషించడం, ఏదైనా మాట్లాడడం అంటే నిజంగానే రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులను దుర్వినియోగం చేశారనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే దీనికి సంబంధించి అటు అదే పక్షానికి సంబంధించి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకుడు హరీష్ రావు మాత్రం ఇది సభ్యులంతా సమానం అని చెప్పడంలో తప్పేంటి, దీనివలన ఏం జరుగుతుంది అనేటువంటి నష్టం ఏంటి, ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిణామం ఎంత తీవ్ర దశకు వెళ్ళిపోయింది అంటే ఇక బీఆర్ఎస్ ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ ప్రసాద్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకునేంత తీవ్ర స్థాయికి తీసుకువెళ్ళినటువంటి పరిణామం రెండో రోజు జరిగినటువంటి సభలో మనకి కనిపిస్తూ ఉంది. తర్వాత జగదీశ్వర్ రెడ్డిని పూర్తి స్థాయిలో అంటే అసలు అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీతక్క ప్రతిపాదించడం, కఠిన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం, ఇక సభా హక్కులని ఉల్లంఘించిన ప్రస్తుతం జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలు అయిపోయే వరకు కూడా అతన్ని సభ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ప్రతిపాదించినటువంటి శ్రీధర్ బాబు మాటను అంగీకరిస్తూ స్పీకరు జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. ఇక మార్షల్స్ రావడం, తనను బయటికి పంపడం, ఇదంతా సాధారణంగా అంటే ఒక సభ్యుడు సస్పెన్షన్ గురైన తర్వాత జరిగేటువంటి ప్రక్రియ. అయితే ఆ తర్వాత కూడా ఆయన కేసీఆర్ ఛాంబర్కి వెళ్ళి కూర్చోవడం, అక్కడికి మార్షల్స్ వచ్చి అక్కడ కూడా ఉండడానికి వీల్లేదని చెప్పడం, దీనిపైన కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. నన్ను సభ నుంచి సస్పెండ్ చేశారు కానీ విపక్ష నాయకుడి ఛాంబర్లో కూర్చుంటే మీకేంటి ఇబ్బంది అని చెప్పి జగదీశ్వర్ రెడ్డి ప్రశ్నించడం, కానీ ఈ ప్రాంగణంలోనే ఉండడానికి వీల్లేదు అని చెప్పి మార్షల్స్ చెప్పడం, ఇదంతా కూడా జరిగినటువంటి పరిణామాల్లో నాటకీయ పరిణామాల మధ్య జరుగుతూ వచ్చేసింది. ఇక మొదటి రోజు జరిగినటువంటి సమావేశాల్లో అత్యంత క్లిష్టమైనటువంటిది, అత్యంత దురదృష్టకరమైనటువంటిది సభ్యులు వాడినటువంటి భాష. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా చెప్పాలి అంటే కేసీఆర్ను ఇదే తరహాలో కొనసాగితే నీకు ఇక స్ట్రెచర్ మీద పంపిస్తారు, ఇంకా చెప్పాలి అంటే పూర్తి స్థాయిలో మార్చురికి పంపిస్తారు అనేటువంటి వ్యాఖ్యలు కొంత అభ్యంతరకరమైనటువంటి. నిజానికి సభ్యుల మధ్య భాషా సంస్కారం ఎప్పుడో పోయిందని చెప్పడానికి ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా సందర్భాలు, అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, మాట్లాడుతున్నటువంటి భాషని మనం చూస్తూ వస్తున్నాం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి వాడినటువంటి భాష కొంత అంటే జనం కూడా దీనికి సాధారణంగా భాషగా అలవాటు పడిపోయారనేటువంటి అభిప్రాయం అయితే వస్తూ ఉన్నప్పటికీ ఆ భాషా సంస్కారాన్ని సభ్యులు మర్చిపోవడం కొంచెం ఇబ్బందికరమైంది. అలా అని చెప్పి కేసీఆర్ గతంలో ఎప్పుడు మాట్లాడలేదంటే ఇంతకంటే దారుణమైనటువంటి భాష మాట్లాడారు. మేడిగడ్డ, బొందలగడ్డ, రండి, ఇంకా ఇప్పటికీ అంటే ఆయన మాట్లాడినటువంటి వాటిలో ఏం పీకటానికి పోతున్నారు, ఇట్లాంటి అన్ని కూడా భాష ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు మనం గతంలో చూసాం. ఇదే తరహాలో ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఇద్దరికి మధ్య ఉన్నటువంటి
వ్యత్యాసం ఏంటి అని ప్రశ్నించుకున్నప్పుడు దెందు దొందే అనేటువంటి ఒక పాత నానుడిని మనం గుర్తు చేసుకునేటువంటి వాతావరణాన్ని ఇద్దరు కల్పిస్తున్నారు. అటు కేసీఆర్ కానీ, ఇటు రేవంత్ రెడ్డి కానీ, ఇతర సభ్యులు కానీ భాషని ఒకే తరహాలో ప్రయోగిస్తుండడం వలన ఇక అవతల వాళ్ళకి ఎవరు చెప్పేటువంటి చెప్పడానికి అర్హతను కూడా కోల్పోతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక ఈ 2 రోజుల సెలవుల తర్వాత బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌కి సంబంధించినటువంటి విషయాల మీద ఎంత ఆసక్తికరమైన చర్చలు జరుగుతాయనేది ఒక ఎత్తైతే, ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మాత్రం రెండు పార్టీలకు, అంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలకు మధ్య జరిగినటువంటి ఒక రకమైనటువంటి అంతర్యుద్ధంగానే మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంది. ఇక మధ్యలో బీజేపీ అక్కడక్కడ జోక్యం చేసుకున్నప్పటికీ తీవ్ర స్థాయిలో దీనికి సంబంధించినటువంటి చర్చల్లో పాల్గొన్నట్లు కనిపించదు. అయితే దీనికి సంబంధించి, అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాల్లో, రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఖచ్చితంగా కిషన్ రెడ్డి మాట్లాడాలని పదే పదే రేవంత్ రెడ్డి మాత్రం మాట్లాడుతూ ఉన్నటువంటి మాట. ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ హక్కు ఉండవచ్చు. అలాగే కేంద్ర మంత్రిగా ఉన్నందువలన తనను కిషన్ రెడ్డి వచ్చి మాట్లాడాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తూ ఉండొచ్చు. డిమాండ్లు అలాగే దానికి ప్రతిగా చెప్పేటువంటి కౌంటర్లు ఇవన్నీ సాధారణమే. కానీ సభ్యుల మధ్య జరుగుతున్నటువంటి ఒక రకమైనటువంటి ఉద్రిక్త పూరిత వాతావరణం, వాళ్ళ మధ్య కనిపిస్తున్నటువంటి ఒక ఎమోషనల్ ఆ కనెక్టివిటీ ఎక్కడో మిస్ అయిపోతున్నటువంటి వాతావరణం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల కంటే వ్యక్తిగత దోషులకు మాట్లాడుతున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా గర్హనీయం. ప్రస్తుతం అసెంబ్లీలో జరుగుతున్నటువంటి ఈ తీరు మాత్రం బహుశా ముందు ముందు ఇంకా ఎంత తీవ్ర పరిణామాలకు దారితీస్తుందనేటువంటి అనుమానాలని వ్యక్తం చేసేందుకు, అలాగే ప్రజాస్వామ్య హితైషులంతా కూడా అనుమానపడేందుకు దోహదం చేసేటువంటి పరిణామంగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుంది.